ఇప్పుడు ఎక్కువగా నడిచేది మంగ్లీ స్కామ్ అనేది కూడా ఆవిడ పేరు పెట్టి పెడుతున్నారు. బట్ ఆవిడ మాత్రం నాకు సంబంధం లేదు, బట్ నన్ను కావాలని ఇన్వాల్వ్ చేశారు అని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇన్నాళ్ళు బయటికి రాని మధు ఒక్కసారి మంగ్లీ గారి మీద ప్రెషర్ బిల్డప్ అవగానే ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. ఇప్పుడు సుబ్బారావు మీద మీరు దాడి చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరి మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చేసి నేను అలాంటి దానా అండి ఇక వీడు చూడండి, వీడు అలాంటి వాడండి, మొహాలు చూసి చెప్పేట్టయితే ఇంకా మనం అందరం పోలీస్ వ్యవస్థ ఎందుకు? నువ్వు తప్పే చేయకపోతే వెళ్ళి అక్కడ 4 గంటలు పూజారి గారి ఆఫీస్లో కూర్చొని సెటిల్మెంట్ చేయాల్సిన పని అండి. ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ వచ్చింది. ఆప్షన్ అండ్ పేరే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది వచ్చింది. హిడెన్ టాలెంట్ అంటే మనలో దాగి ఉన్నా, అంతేగాని మనలో ఇన్నాళ్ళు నువ్వు దాచుకుని బయట పెట్టేవంటే. ఐఏఎస్ అయితే మహా అయితే 2 లక్షలు వస్తే గొప్ప. అరే అది నాకు రోజుకి వస్తుంది రా అంటే విష్ణుప్రియ. ఇప్పుడు మగాళ్ళకి వేరే ఆప్షన్ వాడు గుడ్డు చాకరీ చేసుకుని చేసుకోవాలి. నీకు వేరే నువ్వు షర్ట్ ఇప్పినా ప్యాంట్ ఇప్పినా చూస్తే దాని నాదుడు ఎవడు ఉండడు కాబట్టి అక్కడ మా డైరెక్ట్గా ఫిజికల్గా ఎగరేస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తుంటే 399 ఎగరేస్తున్నాడు. లేడీస్ పొలిటీషియన్స్ పెరగాలి, లేడీ ఐఏఎస్లు పెరగాలి ఖచ్చితంగా. అంతేగాని ఇన్స్టాగ్రామ్లో ఇప్పుకొని చూపించుకుంటూ సంపాదించుకునే దిక్కుమాల దుస్థితికి వెళ్ళకూడదు మన వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా కొన్ని ఇన్సిడెంట్స్ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ మంగ్లీ ఇష్యూ ఒక పెద్ద వైరల్గా మారి దాదాపు 150 కోట్ల స్కామ్ అని కూడా అంటున్నారు. అండ్ లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ వచ్చింది. అది అందరికీ తెలిసిందే. ఎక్స్క్లూజివ్ కంటెంట్ పేరుతోటి హిడెన్ టాలెంట్ని బయట పెట్టాలని తీసుకొచ్చినటువంటి ఆ యాప్ సంబంధించినటువంటి ఉద్దేశం ఒకటైతే వీళ్ళు చేసేటువంటి ఎక్స్పోజింగ్ అండ్ దాని తర్వాత అడల్ట్ కంటెంట్, సో ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో ఆల్రెడీ టాపిక్స్ మీకు అర్థమయ్యే ఉంటాయి, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా నడిచేది మంగ్లీ స్కామ్ అనేది కూడా ఆవిడ పేరు పెట్టి పెడుతున్నారు. బట్ ఆవిడ మాత్రం నాకు సంబంధం లేదు, బట్ నన్ను కావాలని ఇన్వాల్వ్ చేశారు అని కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఒక ఇంటర్వ్యూలో అంటే ఒకనొక ఇంటర్వ్యూలో మీ పేరు కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. అది మీకు కూడా తెలిసే ఉంటుంది. సో అసలు ఏం చెప్తారు అసలు? అది ఆవిడ ఎందుకు ప్రస్తావించిందో ఆవిడకే తెలియాలి. అది కూడా నాకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారు ఏదో ఫ్లోలో మాట చెప్పారు, ఇట్లా శేఖర్ భాష అని అంది ఆవిడని. ఎందుకందో ఏంటో మనకు తెలియదు. ఆయనకి కలిసినప్పుడు అడగాలి, లేకపోతే మీరేనా అడగండి. సరే, విషయం ఒక్కటేంటంటే మంగ్లీ గారికి ఇప్పుడు వీళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు? ఈ మోసపోయిన బాధితులు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే గత 3 నెలలుగానో 4 నెలలుగానో పాపం డబ్బులు కావాలని చెప్పి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా ఆ మధు అనేటోడు వీళ్ళకి ఇయ్యట్లా. సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అని చెప్పగానే సరే వాళ్ళ విషయం కనుక్కొని ఎక్కడ ఏంటి కనుక్కొని, ఓహో మంగ్లీ వేదికగా మంగ్లీ సెంట్రిక్గా జరిగింది ఇదంతా కూడాను. ఆవిడకి డైరెక్ట్గా కనెక్షన్ లేకపోయినా వాళ్ళ ఇల్లు, లేకపోతే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ దోస్తు, వీళ్ళే జరిగింది అన్నట్టుగా వీళ్ళు చెప్పారు అని ఆయన ఎప్పుడైతే మీడియాకి తీసుకొస్తున్నాడో ఆయన ఆపడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. మధ్యత్వం చేశారు. మన లాయరు సుబ్బారావు నాగేశ్వరరావు గారు, పూజా నాగేశ్వరరావు గారు మధ్యలో సెటిల్మెంట్ చేస్తారు. సో ఏదో రకంగా ఆయన ఆపడానికి ట్రై చేశారు. సామధాన భేద దండోపాయాలు అంటే డబ్బులు ఇస్తామని చూపించారట. తర్వాత యాక్సిడెంట్లు పోతావరా అని చెప్పి బెదిరించారట. ఆయన వర్షన్, సుబ్బారావు గారి వర్షన్. ఇన్ని చేసినా కూడా సరే ఆయన నిలబడ్డాడు. ఇష్యూ పెద్దదైంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్స్లో వీడియో చేయండి. థ్యాంక్స్ టు మీడియా. అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్దదయ్యేటప్పటికీ మంగ్లీ గారు మరి ఆవిడ ఇమేజ్ పోతుందనో ఇంకోటో ఆవిడ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు దాకా బయటికి రాని మధు అనేటైన డైరెక్ట్గా వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. సో దీనికి ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి మనం? ఈ మధు అనేటోడు గత 3-4 నెలలుగా ఇన్ని కేసులు ఉన్నా కూడా పోలీసులు దగ్గరికి వెళ్ళాల. ఇవాళ పోలీసులకి సరెండర్ అయ్యాడు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు? అయ్యో మంగ్లీ అక్కని బద్నాం చేయకండి, అది నేనే అంతా చేశాను, మంగ్లీని అనకండి అని చెప్పి ఆయన వెళ్ళాడు. అసలు ఈ మంగ్లీ అనే పేరే తీసుకురాకుండా ఉంటే
ఈ మధు అనేటోడిని ఇవాళ మనం పట్టుకోగలిగేవాళ్ళమా? లేదు. సో ఇక్కడ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి మనం? మీడియా సుబ్బారావుకి చెప్పాలి, మంగ్లీకి చెప్పాలి. సుబ్బారావు వచ్చి మంగ్లీ పేరు తీసుకున్నారు, మంగ్లీనేమో టెన్షన్ పడింది, అయ్యో మంగ్లీకి ఏదో అయిపోతుందని మధు వెళ్ళి చేశారు. కానీ మంగ్లీకి మధుకి ఏం సంబంధం లేదని బయట చెప్తున్నారు. సరే, సంబంధం ఆవిడికి లేకపోయి ఉండొచ్చు, కానీ మధు గారికి చాలా గట్టిగా ఫీల్ అయ్యారు. అయ్యో మన మంగ్లీకి అనవసరంగా అన్యాయం జరుగుతుంది, నా వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి, మరి ఎంత అనుబంధం లేకపోతే ఆయన అంత ఫీల్ అయ్యి చేస్తారు. అప్రూవర్గా మారిపోవడమో లేకపోతే చేశారని ఒప్పుకోవడమో. ఇప్పుడు మంగ్లీ అంటే నాకు అభిమానం, చాలా అభిమానం. రేలా రే రేలా సాంగ్ దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన సాంగ్లు ఆవిడ పాడింది, చాలా ఇష్టం నాకు ఆవిడ వాయిస్ అంటే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సరే, రీసెంట్గా ఏవో కొన్ని బూతు పాటలు పాడింది, దానికి ఆవిడ క్షమాపణ కూడా చెప్పింది. సరే, క్షమించేద్దాం, పెద్ద మనసుతోటి ఇంకోసారి చేయనని చెప్పింది కాబట్టి. బట్ కానీ ఇక్కడ అంతవరకే మన అభిమానం, అంతవరకే. ఈయన అభిమానం ఇంకా దాటింది. ఆవిడ కోసం ఏకంగా ఈయన జైలుకు కూడా పోయాడు. సరే, మొత్తానికి కాగాల కార్యం అందరిలో తీర్చారన్నట్టుగా సుబ్బారావు పెట్టిన ప్రెషర్ వల్ల, లేకపోతే ఇంక మంగ్లీ గారి మీద ఉన్న ఈయనకున్న అభిమానం వల్ల మొత్తానికి ఈయన వెళ్ళి సరెండర్ అయ్యాడు. ఇప్పుడు సిఐడి వాళ్ళు తట్టి అడుగుతారు, ఏంటి అబ్బాయి విషయం ఏంటి? కాకపోతే ఇక్కడ జనాలకున్న డౌట్లు ఏంటంటే, ఈవిడే ఈయన్ని వెళ్ళిపోయి సరెండర్ అయిపో, నేను పోలీసులతో మాట్లాడాను, సజ్జనార్ గారితో మాట్లాడిన, సజ్జనార్ గారు తెలుసు నాకు, డీజీపీ గారు తెలుసు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు కూడా పెట్టింది కదా, వీళ్ళందరూ నాకు తెలుసు, నువ్వు వెళ్ళి సరెండర్ అయిపో, నీకు పెద్ద ఏం కాకుండా మేము చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు, కాబట్టి నువ్వు వెళ్ళిపో, మిగతా సంగతి మేము చూసుకుంటాం, వెళ్ళి సరెండర్ అయిపో. ఒకవేళ అని కొంతమంది వీళ్ళు చెప్తున్నారు. ఓకే, ఒకవేళ కనుక ఇది నిజమైతే అందుకే అంత ధైర్యంగా వెళ్ళి సరెండర్ అయ్యాడా మధు? ఇప్పుడు ఎప్పుడు సరెండర్ అవ్వని మధు జస్ట్ వీడి పేరు తీసుకోగానే, వీడి పేరు బయటకు వచ్చిందనగానే ఎందుకు వెళ్ళి సరెండర్ అయ్యాడు అనేది పాయింట్ నెంబర్ 1. ఓకే, సరే, నిజంగానే ఆవిడ పేరు ఎవడన్నా ప్రేమలతోటి అభిమానాలతోటి వీళ్ళు జైల్లో కూర్చుంటాడంటే నేను నమ్మను. ఆయనకి ఏదన్నా భరోసా ఇచ్చుంటారు ఖచ్చితంగా అనేది కొంతమంది వాదన. ఆ భరోసాతోటి నీకేం కాదు, నువ్వు వెళ్ళి సరెండర్ అయిపో, మేము చూసుకుంటాం అన్నారా? మరి అలాగే అనుకున్నప్పుడు ఈ కేసు నీళ్ళు గారిపోతా, వీళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుందా? ఈ 20 మంది ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం కనబడిన వాళ్ళు, ఇంకా వందల మంది ఉంటారు బయట. సో వీళ్ళందరికీ న్యాయం చేయాలి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది సిచ్యువేషన్. సో ఇక్కడ మంగ్లీని, సుబ్బారావును వీళ్ళందరూ పక్కన పెడితే, పోలీసులు చిత్తశుద్ధితోటి సిన్సియర్గా పనిచేసి పాపం ఈ బాధితులకి వాళ్ళు డబ్బులు ఇప్పించాలి, అది పాయింట్. మంగ్లీ గారికి, సజ్జనార్ గారికి ఉన్న సుహృద్భావం సంబంధం అంటే ఫోటో పెట్టింది కదా సజ్జనార్ గారు, వెంటనే పంజగుట్టలో పోలీస్ స్టేషన్లో సీన్ మారిపోద్ది. ఈవిడ సజ్జనార్ గారిని కలవడమే, సాయంత్రానికల్లా ఈయన వస్తే ఈయన లోపలికి కూడా రానివ్వరు. ఈయన ఎఫ్ఐఆర్ పెట్టాడు, ఈవిడ అక్యూజ్డ్. అవును, ఈయన కంప్లైంట్ ఇచ్చిన ఈయన్ని లోపల రానివ్వరు, అక్యూజ్ని సర్వమర్యాదలతో లోపలికి తీసుకెళ్తారు. మళ్ళీ ఈవిడ జ్యూరిడిక్షన్ కాకపోయినా కూడా, ఈవిడ జ్యూరిడిక్షన్ ఎక్కడ? నార్సింగ్. ఈవిడ కంప్లైంట్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? నార్సింగ్లో ఇవ్వాలి. ఎప్పుడైనా నువ్వు నాకు ఏదైనా జరిగింది అని చెప్పి, నీకు ఏదైనా జరిగిందని చెప్పి ఈ పోలీస్ స్టేషన్లో నువ్వు ఏ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తావు? నువ్వు ఏ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధికి వస్తావు అనుకున్నాను. నువ్వు వెళ్ళి మన సరే వేరే పోలీస్ స్టేషన్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే అడుగుతాడు, ఇది అక్కడ ఇచ్చుకోపో అంటారు. బట్ మంగ్లీకి అలా లేదు. మంగ్లీ గారు ఎక్కడైనా ఇవ్వచ్చు. ఆ స్టేషన్లో సిఏ గారు కూడా చెప్తారు, వీళ్ళు ఎవరైనా సరే వచ్చి మీకు కంప్లైంట్లు ఇచ్చారా సార్ ఈ బాధితులు అంటే, ఎవరు ఇవ్వలేదండి, ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్స్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అంటారు. మరి మంగ్లీ గారు కంప్లైంట్ ఇస్తే ఆవిడ ఇవ్వాల్సిన నార్సింగ్లో కదా. అవును, పంజగుట్ట కిందకి వచ్చింది. పంజగుట్ట కిందకి ఇచ్చింది. పంజగుట్టకు వస్తే ఆవిడకి వచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? అయ్యా నన్ను కొట్టే, నన్ను సంపాదన చూస్తున్నారు అని చెప్పి ఈయన వెళ్తే, రెండో రోజుకల్లా ఈయనకి సీన్ మారిపోయింది. సో ఇవన్నీ జనాల్లో ఉన్న డౌట్. మేబీ లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, కానీ మనకి కనిపించేది ఎలా కనిపిస్తుంది? మంగ్లీ గారు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి, ఇంకా గిరిజన నాయకులు లేకపోతే వాళ్ళని వీళ్ళని అందరినీ సీన్లోకి తీసుకొచ్చి గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అనే సంకేతాలు జనాల్లోకి వెళ్తుంది. నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోవచ్చు, నిజంగా మీరు ఎవరి దగ్గర డబ్బులు మీ అంతటికి మీరుగా కలెక్ట్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే కలెక్ట్ చేశారో వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నట్టుగా, నేరస్తుల్ని సపోర్ట్ చేయడం కూడా తప్పే కదా. సో సపోర్ట్ చేస్తున్నట్టుగా జనాలకు అనిపిస్తుంది. మీ మీద నెగిటివిటీ రావడానికి కూడా కారణం అదే.
మీరు చేశారని జనాలు అనుకోవట్లేదు, కానీ మీరు వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో చూడండి మా తమ్ముడు అంత అమాయకుడు, చూడండి వాడి ముఖం చూడండి వాడు అని చెప్పి అనడము, లేకపోతే మీ పేరు పెట్టుకొని మిమ్మల్ని ఇంత బదనాం చేసిన ఆ మధు అనే ఆయన మీద కంప్లైంట్ ఇవ్వకపోగా ఈ బాధితుల పక్షాన్ని నిలబడ్డ సుబ్బారావు మీద కంప్లైంట్ ఇవ్వడం, ఆ బాధితులను బదనాం చేయడం, అసలు వీళ్ళు బాధితులే కాదని చెప్పి చెప్పడం, ఇలా రకరకాల ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. ఇంకో పక్క ఇవన్నీ చేస్తూ నేను బాధితుల కోసం పోరాడతానంటారు. ఎక్కడ ఏ ఊరు బాధితుల కోసం పోరాడతారు? రోడ్డు ఎక్కిన వీళ్ళ కోసం కాకుండా ఇంకెక్కడున్నారు మీరు చెప్పే బాధితులు? సో ఇది పరిస్థితి. మేబీ ఎవరు ఏమనుకున్నా కూడా పోలీసులు కొంచెం ఎటువంటి ప్రెషర్స్కి తలగకుండా, ఈవిడికి పలుకుబడికి ఏం తక్కువ లేదు, బయటికి నేను గిరిజన మహిళ, చిన్న ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని, నేను చాలా కిందని స్థాయి నుంచి వచ్చాను, మీరు కిందని స్థాయి నుంచి వచ్చారనే మాట వాస్తవం, మీరు అద్భుతమైన సింగర్ అనే మాట కూడా వాస్తవం. కానీ ఇప్పుడు మీ స్థాయి అది కాదు. టీటీలో అడ్వైజర్గా ఉన్నారు టీటీడీకి, తర్వాత డైరెక్ట్గా సజ్జనర్ గారి దగ్గరికి వెళ్తే మీకు డైరెక్ట్గా అపాయింట్మెంట్ దొరుకుతుంది, యాక్సెస్, డీజీపీ గారి దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ దొరుకుతుంది, వైఎస్ఆర్సీపీకి మీరు ప్రచారం చేసిన ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. సో మీ పలుకుబడి గట్టిగా ఉంది, ధనబలం ఉంది, పొలిటికల్ బలం ఉంది, పోలీసుల ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు మీరు నిందితుల్ని కాపాడే ప్రయత్నం చాలా సునాయాసంగా చేయగలుగుతున్నారు అనేది. కాబట్టి మీరు దయచేసి అసలు ఇంటర్ఫీర్ కాకూడదు, చట్టం దాని పని అది చేసుకుని ఇవ్వాలి. మీరు వెళ్ళి సజ్జనార్ గారితోటో లేకపోతే డీజీపీ గారితో ఇంకోటో కేసు మీ మీద కేసు పెట్టిన వాళ్ళ మీద మళ్ళీ మీరు కేసులు పెట్టి ఆ కేసులు వీగిపోయేట్టు చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి బాధితులు కూడా ఏమంటున్నారంటే మాకు కోటానుకోట్ల డబ్బు, అంటే లక్షల్లో మేము పెట్టుబడి పెట్టాం, బట్ అవి రిటర్న్స్ రాకపోగా తిరిగి ఇప్పుడు మళ్ళీ మంగ్లీ ఉన్నారు, సో ఏదైనా చేసి ఈ డబ్బులు మాకు ఇప్పించండి అని కూడా అంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే మరి ఆవిడేమో నాకు సంబంధం లేదు అని అంటున్నారు, ఇక్కడ ఏమైనా లొంగిపోయాడు. సో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పడం వేరు, నిజంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే అది తీరు వేరే ఉంటుంది. నాకే సంబంధం లేదండి అని ఈవిడ చెప్పినా, అవునండి మా మంగళికి అసలు నాకు ఏ సంబంధం లేదని మధు చెప్పిన, పోలీసులు అవునా ఓకే అండి అలాగే అండి ఈ సంతకం పెట్టేయండి మేము తీసేసుకుంటాం అనరు. ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందంటే ఈయన ఫోన్ తీసుకుంటారు, ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఎన్నిసార్లు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది, ఎటువంటి సంభాషణలు ఉన్నాయి, ఆ ఫోన్లో ఒకటి డిలీట్ చేసినా కూడా ఆ ఫారెన్సిక్లో మళ్ళీ రిట్రీవ్ చేసి ఆ ఫోటోలు ఏమున్నాయి, నిజంగానే వీళ్ళు చెప్తున్న ఈవిడ చెల్లెలకి ఈయనకి సంబంధం చేసుకుందాం అనుకున్నారా, లేకపోతే ఇవన్నీ ఉన్నాయా, వీళ్ళు ఏమేమి చూపించి జనాల దగ్గర నుంచి లాగారు, దాంట్లో ఈవిడ కనెక్షన్ ఎంత అనేది పోలీసులు తెలుస్తారు. పోలీసులు తేల్చేలోపు ఈవిడ బయటకు వచ్చేసి నేను అలాంటి దానా అండి ఇక వీడు చూడండి వీడు అలాంటి వాడండి, మొహాలు చూసి చెప్పేటైతే ఇంకా మనం అందరం పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఈయన మొహం అలా లేదు కదండి కాబట్టి ఈయన వదిలేయండి, నేను తెలియదండి మీకు నన్ను వదిలేయండి, నేను అలా చేస్తానండి, చేయరండి మీరు మంచివాళ్ళని వెళ్ళిపోతారా? వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా, మీరు చేశారా లేదా ఎవరికి తెలియదు. సో మీ ఫ్యాన్స్కి లేకపోతే అందరికీ కూడా సరే మీరు మంచిదని అనిపించవచ్చు, కానీ 20 మంది బాధితులు రోడ్డున పడి వస్తే వాళ్ళు బాధితులేనండి, సుబ్బారావు మంచివాడు కాదండి. వీళ్ళందరి ఈ 20 మంది బాధితులు ప్రతిరూపమే సుబ్బారావు. అవును, వాళ్ళు చెప్పేదే ఆయన అక్కడ చెప్తున్నాడు తప్ప, ఇప్పుడు సుబ్బారావు మీద మీరు దాడి చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరి మీద దాడి చేస్తున్నట్టు. వీళ్ళు ఆయన సుబ్బారావు సొంతగా ఊహించుకొని కథలు రాయట్లా, వీళ్ళు చెప్పిన మాట కదా, మంగళి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మేము, అక్కడ వాళ్ళ తమ్ముడిని కలిసామండి, వాళ్ళ తమ్ముడు వీళ్ళు ఈయన అందరూ కూడా పెట్టుబడి పెట్టమని చెప్పారండి, మాకు చాలా అరచేతిలో భయకుండా చూపించారండి, వీళ్ళు చెప్పిన మాట ఆయన చెప్తున్నాడు తప్ప, మరి ఆయన చెప్తే ఆయన చెడ్డవాడు అయిపోయాడు, పాపం వీళ్ళందరూ బాధితులు, ఆయన చెడ్డవాడు. బట్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఇప్పుడు నేను 2 రకాల ప్రోగ్రామ్స్ చేస్తాను. ఒకటి ఇటు కర్ణాటక కానీ చెన్నై కానీ అవుట్ ఆఫ్ స్టేషన్లో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ నా మేనేజర్ చూసుకుంటాడు, మా బంజారా కమ్యూనిటీలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ మా తమ్ముడు చూసుకుంటాడు అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. సో అయితే మరి దీనికి మధ్యలో అంటే వీళ్ళిద్దరు సపరేట్ చూసుకున్నప్పుడు అసలు ఎవరికి తెలియకుండానే ఇదంతా జరిగిందని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అదే అంటున్నా, చాలా సింపుల్ పాయింట్ చెప్తా, జ్ఞానబల్బు డింగమని వెళ్ళిపోతుంది ఎవరికైనా. ఇన్నాళ్ళు బయటికి రాని మధు ఒక్కసారి మంగళి గారి మీద ప్రెషర్ బిల్డప్ అవగానే ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. సో ఏమంటారు ఇది? సో బ్యాక్ ఉన్నది అని అంటున్నారు అని కామెంట్స్ వస్తుంది. ఒకటి ఆయనంతటికి ఆయనగా సడన్గా మంచివాడు అయిపోయాడా?
ఇన్ని వందల కోట్లు కొట్టేసిన ఆయన సడన్గా మంచితనం వచ్చేసి అయ్యయ్యో అంటే ఆయన మంచితనం మంగళ గారికి మాత్రమే పరిమితమా, వీళ్ళందరికీ కాదా? నిజంగానే అంత మంచివాడు ఏంటి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసేవాడుగా, అసలు ఆ స్కామే చేయకపోయేవాడుగా అంత మంచివాడైతే. మరి ఈ ఒక్కటే ఆలోచించండి. ఇంకొకటి కూడా, అసలు నువ్వు తప్పే చేయలేదయ్యా, వచ్చి 4 గంటలు సెటిల్మెంట్ ఎందుకు కూర్చుంటావు? ఇది జనాల్లో ఉన్న ప్రశ్న, నా ప్రశ్న కాదు, వందల మంది రోజు అడుగుతున్న ప్రశ్న. నువ్వు తప్పే చేయకపోతే వెళ్ళి అక్కడ 4 గంటలు పూజారి గారి ఆఫీస్లో కూర్చొని సెటిల్మెంట్ చేయాల్సిన పని అండి నీకు. సరే వదిలే, కానీ ఇది చూడు, ఈ ఈవెంట్ చూడు, ఈ ఈవెంట్ ఏమంటావు? ఆవిడ అయ్యో నాకేం సంబంధం లేదు, వాడెవడో ఉన్నాడు, మధు అనేవాడు ఉన్నాడు అనగానే వాడు నెక్స్ట్ రోజే వచ్చేసి అవును నేనే మధు, నేనే చేశాను అని చెప్పి సరెండర్ అయిపోతాడా? యాదృచ్ఛికమా? ఇది డౌట్ వస్తుంది కదా ఎవరికైనా. సో మిగతాదంతా పోలీసులే తేల్చాలి, మిగతా సాక్ష్యాలన్నీ కూడాను. కానీ ఈవిడ ఫోటోలు సజ్జనార్ గారితో ఇవన్నీ పెట్టడం చూస్తే మరి ఎంతవరకు న్యాయం జరుగుతుందనే భయం వీళ్ళలో కూడా ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుతుంది అంటే ఈ 20 మందిలో ఉన్న బాధితులు ఎవరైనా సరే, బాధితులు మహిళలు పాపం, వాళ్ళకి ఎవరికైనా సరే సజ్జనార్ గారిని కలిసే అవకాశం దొరుకుతుందా? నో సార్ నాకు ఇంత లక్షలు, 10 లక్షలు 20 లక్షలు సార్ పొలాలమ్మి పుస్తులమ్మి మేము చేసుకున్నాం సార్, మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి వెళ్ళి వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుతుందా? దొరకబడి సెలబ్రిటీ స్టేటస్ ఇవి ఆవిడకి ఉపయోగపడుతున్నాయి, వీళ్ళకి లేదు పాపం. ఆ పంజగుట్ట పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడ ఇక్కడ అల్లాడుతున్నారు వాళ్ళు. న్యాయం ఎవరికి జరగాలి? ఇప్పుడు ఈవిడికి నా పేరు పోయింది అంటున్నారు, నేను బాధితురాలనే, నా పేరు కూడా పోయింది అని అంటున్నారు. వాళ్ళకి డబ్బులు పోయినాయి, నాకు పేరు పోయింది. కానీ అమ్మా ఒకవేళ మీ పేరు పోయినా సరే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయంటే తృప్తి పడచ్చు కదా. పోన్లే నా పేరు పోతే పోయింది, పాపం పుస్తలు అమ్ముకొని పొలాలు అమ్ముకొని పిల్లల చదువు కోసం పెళ్లి కోసం పెట్టుకున్న డబ్బులన్నీ కూడా పెట్టుకున్న ఆ దొంగ దొరికాడు, ఆ మధుని పట్టుకొచ్చారు, నా పేరు బయటకు రావడం వల్లే కదా అతను వెళ్ళి సరెండర్ అయ్యాడు అని తృప్తి పడండి అట్లీస్ట్. పరువంతా పోయింది అని కూడా అంటున్నది కదా, అంటే సంబంధం లేకుండా మీ పరువు 100 మంది బతికిస్తుంది అనుకుంటున్నప్పుడు, ఒక దొంగను పట్టించింది అనుకున్నప్పుడు అది నిజంగా మీకు పరువు పెరిగినట్టే కదా కదా. అవును. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫైనల్గా ఈవిడ ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అసలు కంప్లీట్గా ఆయన నా మీద కావాలని చేస్తున్నాడు, లేకపోతే బిగ్ బాస్ ఫేమ్కి వెళ్ళాలంటున్నాడు, ఇవాళ రకరకాలైనటువంటి ఆరోపణలు చేసి బిగ్ బాస్కి వెళ్ళాలని ఉండొచ్చు. నేను అడుగుతా శ్యామ్, నీకు బిగ్ బాస్కి వస్తే నువ్వు వెళ్ళవా? వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం. వస్తే వెళ్ళడం వేరు, దానికోసమే చేస్తున్నాడు ఆయన వృత్తి న్యాయవాద వృత్తి. ఆయన సడన్గా ఇవాళ ఏమి వచ్చి పంచాయతీలు చేయట్లే, ఆయన దగ్గరికి వాళ్ళు వచ్చారు, వస్తే ఏం చేయాలి ఆయన? అమ్మో నేను వీళ్ళకి న్యాయం చేస్తాను, ఇప్పుడు నన్ను బిగ్ బాస్ పిలిచేస్తాడేమో ఇలా అనుకుంటారేమో అని చెప్పి కామ్గా ఉంటాడు ఆయన. బిగ్ బాస్ వస్తే వెళ్తారయ్యా. శ్రీముఖి అంటే క్రష్ అంటే ఉంటుంది, నీకు లేదా ఎవరి మీద క్రష్? ఆయనకి లేదా క్రష్? బోల్డ్ మంది మీద ఉంటుంది. క్రష్ అంటే ఏంటి? అభిమానం అంతే కానీ ఇంకోటి కాదు కదా. సో ఇవన్నీ కూడాను ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు మనమే పలసన అయిపోతాం. ఇప్పుడు ఆవిడకి ఇన్ని నెగిటివ్ కామెంట్లు ఇవన్నీ కూడా రావడానికి కారణం అసలు ఆవిడ సీన్లోకి రావాల్సిన పనే లేకుండా, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు ఆవిడ అసలు వచ్చి పంచాయతీ చేయడం ఎందుకు, బయటకు వచ్చి ఈయన గురించి మాట్లాడడం ఎందుకు? నిజంగా నీకు న్యాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి అనిపిస్తే నువ్వేం చేస్తావు? ఆ మధు అనేటోడి మీద కేసు పెడతావు కదా, నా పేరు వాడుకొని ఇది చేశాడని చెప్పి. అది చెయ్యకపోగా ఎవరైతే ఈ 20 మంది తరపున పోరాడుతున్నాడో అతని మీద కేసు పెట్టావంటే దాని అర్థం ఏంటి? నువ్వు వాళ్ళనే వేసుకుంటున్నట్టు, ఆయన్ని సేవ్ చేస్తున్నట్టు. మరి తీర్పు అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుతుంది అనుకోవచ్చు అన్న? న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా మరి బాధితులకి? అదేంటున్నా, ఇప్పుడు పోలీసులు వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేస్తే ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేయగలరు. ఎందుకంటే డైరెక్ట్ అతనే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి సరెండర్ అయ్యాడు. ఇప్పుడు ఈవిడకున్న పలుకుబడి వాడి ఆయన్ని ఏదో రకంగా తప్పించే ప్రయత్నం చేస్తుంది అనే అపోహ లేకపోలేదు. ఎందుకంటే నేను బంజారా ఆడబిడ్డని నేను అని చెప్పి ఆవిడ ఎంత చెప్పినా ఆవిడ స్టేటస్ ఏంటో, ఆవిడ ప్రోగ్రామ్కి ఎంత తీసుకుంటుందో, ఆవిడకున్న పొలిటికల్ కనెక్షన్స్ ఏమిటో, పోలీస్ కనెక్షన్స్ ఏంటో అన్నీ మనకు చూసాం కదా. సో ఇంత పలుకుబడి ఉన్న మనిషికి అతన్ని బయటికి తీసుకురావడం చాలా సులభమైన విషయం అనే కోణం బయటికి వెళ్తున్నప్పుడు ఇది పోలీస్ వాళ్ళ మీద కూడా ఒక మరక పడుతుంది. ఓకే, కాబట్టి వాళ్ళు కొంచెం చూసుకొని గట్టిగా విచారించి నిజాలు వెల్లడిస్తే బాగుంటుంది. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే లేటెస్ట్గా మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, ఇన్స్టాగ్రామ్లో ఒక ఆప్షన్ వచ్చింది,
ఆప్షన్ అండ్ పేరే ఎక్స్క్లూజివ్ కంటెంట్ అనేది వచ్చింది. బట్ వచ్చినటువంటి ఆప్షన్ ఏంటంటే మనలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్, ఈవెన్ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, సింగింగ్, డాన్సింగ్ ఇలాంటి రకరకాలైనటువంటి టాలెంట్స్ని బయట పెట్టడానికి ఇన్ కేస్ వాళ్ళు ఎక్కడైనా చూసి వాళ్ళ కంటెంట్ బాగుంటే ఆ కంటెంట్ని కొనుక్కోవాలని సబ్స్క్రిప్షన్ అనేది ఒక ఆప్షన్ వచ్చింది. బట్ దాన్ని మన వాళ్ళు అంటే ఈవెన్ ఒకరనే కాదు, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ లేడీస్ ఎక్కువగా దానికి ఎలా ప్రోటర్ చేస్తారంటే బోల్డ్ కంటెంట్ అండ్ దాంట్లో ఎక్స్పోజింగ్కి ఎక్కువగా దాన్ని డైవర్ట్ చేసి దాన్ని ఒక చేంజెస్ చేసి తీసుకొని వచ్చారు. సో దీని మీద ఏం చెప్తారు అసలు? హిడెన్ టాలెంట్ అంటే మనలో దాగి ఉన్న ఇది. అంతేగాని మనలో ఇన్నాళ్ళు నువ్వు దాచుకుని బయట పెట్టేవంటే ఓకే. సో అది కాదు. అలాగే ఒళ్ళెంచి పని చేయమంటే ఇలా ఒళ్ళెంచమని కాదు, కష్టపడి పని చేయమని. సో ఇది గౌరవప్రదమైన వృత్తి కాదు అని నా ఉద్దేశం. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తే ఓకే, అది ఇప్పుడు వాళ్ళు ఎదుగుతున్నారు. బట్ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది మనకు తెలిసినటువంటి సెలబ్రిటీస్, మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, వాళ్ళు కూడా వెళ్ళారు, అండ్ అందరూ తెలిసిన వాళ్ళే, అండ్ వాళ్ళు మంచి షోస్ చేస్తున్నారు, మంచి సినిమాలు చేస్తున్నారు, సాంగ్స్ చేస్తున్నారు. ఇలాంటిది అవసరమా? అంటే ఇలాంటి అశ్లీలత అని కూడా చాలా మంది కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇలా వందల వేల లక్షల మందే ఉన్నారు చెప్పాలంటే భారతదేశంలో. లక్షల మందే ఉంటారు ఇటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు, ఇలా డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. అయితే వీళ్ళందరినీ వదిలేసి ఈవిడ్ని అనడానికే కారణం మీరు చెప్పారు. ఎందుకంటే ఈవిడే మన ముందే సెలబ్రిటీ లాగా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి మనం అందరం ఆదరించిన మనిషి సడన్గా ఇటువంటివి చేస్తే మనకి ఒప్పట్లేదు. నేను అనేది ఏంటంటే తప్పు అందరికీ తప్పే, అందరికీ తప్పే. ఇన్ఫ్లుయెన్సరా, యాంకరా, లేకపోతే ఇంకోటా కాదు. కాకపోతే ఇప్పుడు నీకు విషయం చెప్తా, నేను చాలాసార్లు చెప్తా ఈ ఎగ్జాంపుల్. పంతులు గారు చికెన్ తింటే మనం తప్పుగా చూస్తాం, కానీ అది నేరం కాదు. కానీ మనకేమనిపిస్తుంది మోరల్గా, నువ్వేంటయా ఇప్పుడు నేనంటే సాధారణ పౌరుడిని, నేను మామూలుగానే రోడ్ సైడ్ తిరుగుతా, నువ్వు దేవుడి సన్నిధిలో ఉండి దేవుడు పూజలు చేసుకునేవాడి, నువ్వు చికెన్లు మటన్లు తినేసి మందు కొట్టేసి పొద్దునకు పూజ చేస్తావా? నీ దగ్గరికి వస్తే నాకేం వస్తుంది, రేపు నాకు పాపం వస్తుంది, నేను ఈ గుడికి రాని వేరే గుడికి పోతాను అనుకుంటాను. ఇక్కడ ఆయన చట్టపరంగా ఆయన నేరం కాదు. పూజారి చికెన్ తింటే తప్పు అని ఏ చట్టం చెప్పదు, కానీ అది మోరల్ ఎథిక్స్. అయితే ఇక్కడ విష్ణుప్రియ కేసులో మాత్రం ఆవిడ ఫస్ట్ నుంచి ఇదే కోణంలో ఉంది. నేను పూజారిని సడన్గా రాత్రి వచ్చి చికెన్ మందు చేస్తున్నాను. ఆవిడ ఫస్ట్ నుంచి మోడల్గానే వచ్చింది, డాన్సర్గానే వచ్చింది. మీరు అనుకుంటున్న ఈ అందాలు ఆరబోతే ఇవాళ కదా, ఆవిడ ఎప్పటి నుంచో చేస్తున్నాను, మీరు కావాలంటే వెళ్ళి ఎత్తుకోండి. ఓకే, సడన్గా ఏం చేయట్లేదు ఆవిడ, ఫస్ట్ నుంచి ఆవిడ అంతే ఇదే ఫీల్డ్లో ఉంది, ఇదే పని చేసుకుంటుంది ఆవిడ. అలా కాకుండా చక్కగా మనకి రోజు న్యూస్ రీడింగ్లో కనబడి చీర కట్టుకొని ఒక రోజున బికినీ వేసుకుని వచ్చేయను అంటే లేదు, ఏదో ఒక పవిత్రమైన వృత్తిలో చేసుకుంటూ సడన్గా ఒక రోజున నేను క్యాబరీ డ్యాన్స్ ఏదో చేసుకుంటా, ఐటెం సాంగులు చేసుకుంటా అంటే అంతెందుకు. మంగ్లీ గారు చక్కటి దేవుడి పాటలు పాడుకుంటూ ఇటువంటివన్నీ పాడుకుంటూ సడన్గా మొన్న వచ్చి ఒక బూత్ పాట పాడి వేసుకుంటారు, అందరూ ఖచ్చితంగా వేసుకుంటారు. కానీ విష్ణుప్రియ కేసులో మనం చూడాల్సింది ఏంటంటే ఆవిడ ఏ రోజు కూడా నేను ఇప్పుడు ఈవిడ దేవుడి పాటలు పాడి ప్రతిసారి ఈషా ఫౌండేషన్కి వెళ్ళి అక్కడ సద్గురు దగ్గర పాటలు పాడి టీటీడీ దేవస్థానంలోనే ఆవిడకి మంచి పోస్టులు ఇన్ని తీసుకున్న తర్వాత ఆవిడ ఇటువంటి పాట పాడితే మనం ఆవిడ అంటే ఒక రకం. ఈవిడ ఫస్ట్ నుంచి అదే చేస్తుంది కదా, మీరు చూడండి. ఈవిడ ఏ రోజు కూడా నేను మహిళోద్ధారణ చేసేస్తాను, లేకపోతే నేను పరమ పవిత్రమైన ఇది చేస్తాను అని చెప్పట్లా. అందరూ కూడా ఇలాంటిదే చేస్తున్నారు కదా, వాళ్ళు దాంట్లోనే ఉన్నారు, దాంట్లోనే చేసుకుంటున్నారు. ఎప్పుడు తప్పు అవుతుంది? పూజారి వెళ్ళి చికెన్ తింటే తప్పు అవుతుంది. అర్థమైంది నీకు? అంటే అది లీగల్గా తప్పు కాకపోవచ్చు. అలాగే వీళ్ళు ఎవరైనా సరే నేను మహిళా ఎంపవర్మెంట్ కోసం పోరాడుతున్నాను, మహిళల హక్కుల కోసం పోరాడుతున్నాను, లేకపోతే పిల్లలందరూ బాగుండాలి, చెడిపోకుండా ఉండాలి, ఇదిగో అంతెందుకు. ఎవడైనా సరే మద్యపానం నిషేధించాలి, మద్యపానం అందరినీ చేసేస్తుంది, అందరినీ తాగుబోతులు చేసేసి వాళ్ళు పని చేసుకోకుండా చేస్తారు, లివర్లు పాడైపోతున్నాయని చెప్పి వాడు తిట్టేసి ఉద్యమాలు చేసేసి వీడు ఏం చేస్తాడరా అని ఒక కెమెరా వాడు పట్టుకొని వెళ్తే రాత్రిపూట మందు దుకాణం బెల్ట్ షాప్ నడుపుకుంటున్నాడు అనుకో, ఎలా ఉంటుంది? అది తప్పు. నేను తాగుతూనే ఉన్నా, నేను తాగుతూనే ఉంటా అంటే వాడు అవునరా నీ నుంచి మేమేమి ఎక్స్పెక్ట్ చేయం, నువ్వు ఎదవని తెలుసు, నువ్వు అలాగే బతుకు, నేను ఎవడు, నువ్వు బయటికి నీతులు చెప్పి ఎద పనులు చేయకు. ఇది చట్టపరంగా శిక్షార్హం కాకపోయినా మీడియా శిక్షిస్తుంది. మీడియా అంటే ఎవరు? సమాజమే, సమాజం ప్రతిరూపమే. మోరల్ పోలీసింగ్ అనేది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది.
మన ఎథిక్స్ మన విలువలు దాటినప్పుడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే విష్ణుప్రియని మనం ఓన్ చేసుకున్నాం. విష్ణుప్రియ అరే మనం ఈ బిగ్ బాస్లో చూసాము, ఈఎంఐకి ఇంట్రెస్ట్ సడన్గా ఇట్లా చేస్తుంది అనుకునే కోణం. కానీ మీరు గమనిస్తే విష్ణుప్రియ ఫస్ట్ నుంచి అదే లైన్లో ఉంది తప్ప డివియేట్ అవ్వాలి. కాకపోతే ఇప్పుడు సబ్స్క్రిప్షన్ పెట్టింది, దీనివల్ల కూడా మీ ఫ్యామిలీకి మంచిగా జరుగుతుంది. అది కూడా ఎలాగ చెప్తా, ఎలా మీ పిల్లలు అంటే ఒక 25 ఏళ్ళు దాటిన తర్వాత వాడు ఉద్యోగం సంపాదించుకొని ఏదైనా చేసుకునేవాడిని. నా బాధ అంతా చిన్నపిల్లలు చదువుకునే వయసులో చదువుకోకుండా ఇటువంటివన్నీ చూసి చెడిపోతారు అని. ఆడేం చూస్తున్నాడు అనేది ఈ రోజు దాకా పేరెంట్స్ తెలియదు. కానీ ఎప్పుడైతే ఇవి డబ్బులు పెట్టిందో ఆడు సొంత సంపాదన లేకపోతే అయ్య కార్డు అమ్మ కార్డు వాడతాడు, గీకుతాడు. గీకితే దొరికిపోతాడు కదా. 399 వచ్చిందిరా ఏం చేసావరా అని అడుగుతారుగా. బట్ కాకపోతే మరి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి రీఛార్జ్ ఎప్పుడు అట్లా కూడా చేస్తున్నారు అని కూడా అంటున్నారు. అది ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది కదా, ఇన్స్టాగ్రామ్ అని చూపిస్తుంది, రికరింగ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ నీ కొడుకు లేకపోతే నీ కూతురు, సరే నాకు తెలిసి కూతురు కదా చూడకపోవచ్చు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, చెడిపోతున్నాడా లేదా తెలుసుకోవడానికి ఒక అవకాశం ఈ ట్రాన్సాక్షన్ కల్పిస్తుంది. బట్ ఇంకా రెచ్చగొట్టే విధంగా అంటే ఇంకా సొసైటీని రెచ్చగొట్టే విధంగా కూడా అంటున్నారు కదా మరి. 100,000 ఇది నథింగ్. పోర్ని డైరెక్ట్గా దొరుకుతున్నప్పుడు ఇవన్నీ ఎంత చెప్పు, అది బ్యాన్ చేసే దమ్ము లేదు. ఇది ఎంత వీళ్ళని అడగడానికి అసలు మనకే చెప్పాలంటే నైతిక హక్కు ఏముంది చెప్పు. ఫస్ట్ అది బ్యాన్ చేయడానికి గవర్నమెంట్కి దమ్ము లేదు. ఎందుకు చేయరో తెలియదు. దానివల్ల ఏ రకమైన డబ్బులు వస్తుంది. ఇప్పుడు మద్యం అమ్మినా కూడా కొంత ట్యాక్స్ వస్తుంది, దానివల్ల ఎవరికి ఏమొస్తుంది? పొలిటీషియన్స్ చేతిలో ఉంది ఇది ఆపడం. వాళ్ళు గట్టిగా ఒక పాలసీ తీసుకుంటే అయిపోద్ది. కానీ ఎందుకు చేయట్లేదు? ఆ మధ్యకాలంలో ఒక పొలిటీషియన్ పార్లమెంట్లో కూర్చొని ఫోన్ చూస్తున్నాడంట. అరే ఇది బంద్ చేస్తే మనకు కూడా ప్రాబ్లం అవుతుందని ఆపట్లేదు ఏంటి వాళ్ళు? 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది కదా, 33 కాదు 100% పెట్టండి, అప్పుడు వాళ్ళే బ్యాన్ చేస్తారు మహిళలు. నిజం, వాళ్ళకి ఖచ్చితంగా మహిళల చేతిలో పెట్టండి, 100% ఇచ్చేయండి, అప్పుడు ఎన్ని బ్యాన్ అవ్వకపోతే అడగండి. మంచిదే, 33% ఇచ్చారు కదా, వాళ్ళు రేపు గట్టిగా వాళ్ళే బిల్లు పట్టుకొస్తారు. సో మరి ఇప్పుడు ఈ హిడెన్ టాలెంట్ ని బయట పెట్టాలనే ఉద్దేశంతో పెడితే టాలెంట్ అంటే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అదే ముఠామేస్త్రి సినిమా టాలెంట్ చూపిస్తున్నాం ఏంటి టాలెంట్ చిరంజీవి గారు అంటే అప్పటి నుంచి టాలెంట్ కి వేరే అర్థం ఇలా కూడా ఉంది. సో ఆ టాలెంట్ కాకపోతే ఈ టాలెంట్ అని చూపించుకుందాం అని అలా అనుకుంటున్నారేమో. సో మరి ఇది కరెక్టా తప్ప అంటే సొసైటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటే ఏం చెప్తారన్న? దరిద్రమైన ఇంపాక్ట్. నేను అబ్బాయిల మీద కన్నా అమ్మాయిల మీద ఎక్కువ ఇంపాక్ట్. అదేంటి చూసే వాళ్ళంతా అబ్బాయిలే కదా, అమ్మాయిల మీద ఎలా ఇంపాక్ట్ అని మీరు అనుకోవచ్చు. విషయం ఏంటంటే ఓహో మనం చదువుకోవాల్సిన పని లేదు, డాక్టర్లు ఇంజనీర్లు చదవాల్సిన అవసరం లేదు, లాయర్లు కావాల్సిన అవసరం లేదు, ఐఏఎస్లు ఐపీఎస్లు చేయాల్సిన అవసరం లేదు, అంతా చచ్చి చెడి ఈ గొడ్డు చాకరీ అంతా చేసి నిట్టులు ఐఐటీలు ఎంసెట్లు ఇన్ని చేస్తే మనకు సంవత్సరానికి నెలకి ఒక 50,000 లక్షల రూపాయల జీతం వస్తే గొప్ప. ఐఏఎస్ అయితే మహా అయితే 2 లక్షలు వస్తే గొప్ప. అరే అది నాకు రోజుకి వస్తుంది రా అంటే విష్ణుప్రియ, నాట్ జస్ట్ విష్ణుప్రియ, ఎవరైనా నాకు రోజుకి వచ్చే ఇన్కమ్ ఏది? పిచ్చి మొక్కలరా ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు అంతే, మాకు మై ఫుట్ అంతే. వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? అమ్మాయిలందరికీ అంత కష్టపడి చదువుకొని చేయడం ఎందుకు? మనకి హిడెన్ టాలెంట్ ఉంది కదా, ఆ హిడెన్ టాలెంట్ని చూపిస్తే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. ఎక్కర్లేదని అందరూ ఇలా మళ్ళారనుకో, మన భారతదేశంలో ఎంతమంది వర్క్ ఫోర్స్ నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇలాగే చేసుకుంటూ పోతే ఇది ట్రెండ్ అయ్యి ఇప్పుడు మగాళ్ళకి వేరే ఆప్షన్, వాడు గుడ్డు చాకరీ చేసుకుని సంపాదించుకోవాలి. నీకు వేరే నువ్వు షర్ట్ ఇప్పినా ప్యాంట్ ఇప్పినా చూస్తే దాని దాదాపు ఎవడు ఉండడు కాబట్టి, సో నీకు చచ్చినట్టుగా కష్టపడాలి, పని చేయాలి. ఒకప్పుడు అరే ఈ వర్క్ ఫోర్స్లో ఆడవాళ్ళు లేరే, అంతా మగవాళ్ళే ఉన్నారే, ఆడవాళ్ళు చదువుకోవాలి, ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అదే కదా, ఆడవాళ్ళని చదివించండి అయ్యా, ఉద్యోగాలు రావాలి, వాళ్ళు కూడా సమానంగా బిజినెస్ ఇవన్నీ చేయాలయ్యా అని చెప్పి చేసుకుంటున్న టైంలో ఇటువంటి ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ ఆడవాళ్ళని వెనక్కి నెడుతుంది, చదువు లేకుండా చేస్తుంది. మళ్ళీ చదువు లేకపోయినా పర్లేదు, హిడెన్ టాలెంట్ చూపిస్తే చాలు డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఒక దీంట్లో ఏంటంటే ఒకటే లేదు, గౌరవం ఉండదు అనేది విషయం తెలుసుకోవాలి. అదే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి ఉన్న గౌరవం నీకు ఉండదు.
ఒకసారి కామెంట్స్లో ఆవిడకి సెల్యూట్ మేడం, మీరు చేసిన అద్భుతమైన పని మేడం అని చెప్పి ఆ గౌరవం మీకు ఇంకొంచెం వంగి చూపించరాదా? ఇంకా దరిద్రమైన కామెంట్లన్నీ వస్తాయి. మన పేరెంట్స్ కూడా పిల్లల్ని పెంచేటప్పుడు విలువలతో పెంచాలి. డబ్బుల కోసం ఏదైనా మనం చేయడం అలవాటు పడ్డామంటే పిల్లలు కూడా ఆ డబ్బే పరమావధి అనుకుంటే ఇటువంటివే వెళ్తారు. అలా కాకుండా గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఇంత గౌరవం కూడా సంపాదించుకోలేవు, అంత చీప్గా చూస్తారు నిన్ను అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. అందుకే మన భారతదేశంలో డ్రెస్సును బట్టి ఇదిగో అంటే ఎలాంటి వాళ్ళు జడ్జ్ చేస్తారు? చాలా మంచి చాలా చోట్ల అంటే ఇప్పుడు నిండుగా చీర కట్టుకుంటే అమ్మలాగా అక్కలాగా ఉంది, లేకపోతే ఐటమ్ సాంగులు చేసుకునేవాళ్ళు, క్యాబరే డ్యాన్సులు చేసుకునేవాళ్ళు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేవాళ్ళు ఒక రకంగా ఏంట్రా రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునేవాళ్ళు చూస్తాం. చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే ఇలాంటివి చెప్తారో ఆటోమేటిక్గా అబ్బాయిలైనా సరే అమ్మాయిలు సరే ఓ ఇదొక చీయ ఇదే ఒక అగౌరవమైన పని అని చెప్పి అనుకున్నప్పుడు అటువంటి వాటికి వెళ్ళరు. అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, దాంట్లో వాళ్ళని కూడా గౌరవిస్తారు. కానీ ఆ సంస్కారం మన భారతదేశంలో లేదు. అంటే లేకపోవడం కరెక్టో ఉండడం కరెక్టో నాకు తెలియదు. ఒక భారతీయుడిగా నరాల్లో నాకు ఇంకిపోయిన భావనలు అది తప్పనే చెప్తుంది. చట్ట ప్రకారం కరెక్ట్గా ఉండొచ్చు కాక, కానీ అది నైతికంగా దిగజారిపోవడం, డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోవడం. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఫ్యూచర్లో అందరూ కనుక ఇటే అలవాటు పడితే ఆడవాళ్ళందరూ ఇంకా చదువుకోవాల్సిన అవసరమే లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఓకే, ఆఖరికి డాక్టర్ అవుతున్నా కూడా ఆ డాక్టర్తో మోడలింగ్ ఎలా చేయాలి, లాయర్ అయితే లాయర్ డ్రెస్ వేసుకొని మోడలింగ్ ఎలా చేయాలి, ఇంజనీరింగ్ డ్రెస్ లేదుగా అది. ఓకే.